ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారిస్తోంది సిట్ బృందం. 2 గంటలుగా డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేస్తోంది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సిట్ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు సిట్ ఆఫీసర్లు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాంగ్మూలం నమోదు చేస్తోంది. అంతకుముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు తరపు లాయర్లు. హరీష్ తో పాటు తమను ఎందుకు సిట్ విచారణకు అనుమతించలేదని ప్రశ్నించారు లాయర్లు. ఇలా పోలీసులు లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక మాజీ మంత్రి హరీష్ కి మద్దతుగా జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు. పీఎస్ లోపలికి వెళ్లే ముందు మరోసారి మీడియాతో మాట్లాడారు హరీష్. రేవంత్ డైరెక్షన్, సిట్ యాక్షన్, ఏం జరుగుతుందో చూద్దామంటూ కామెంట్ చేశారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించింది సిట్. నిందితుడిగా ఉన్న ఛానల్ ఎండీ శ్రవణ్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు సిట్ ఆఫీసర్లు. న్యూస్ ఛానల్ ఎండీతో ప్రైవేటు కార్యాలయాన్ని హరీష్ రావు ఏర్పాటు చేయించారని ఆరోపణలున్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుంచి కొన్ని నెంబర్లను న్యూస్ ఛానల్ ఎండీకి ట్యాపింగ్ కోసం పంపినట్లు సిట్ అనుమానిస్తోంది. నిందితులైన రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. జూబ్లీహిల్స్ పీఎస్ లో హరీష్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, విచారణ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావును 2 గంటల పాటు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తోటి వాట్సాప్ సంబంధించినటువంటి కాల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు, దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి డీసీపీ రాధాకిషన్ రావుతో మాట్లాడినటువంటి వాట్సాప్ కాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన కూడా ఇటు సిట్ బృందం చూసినట్టయితే ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగిస్తుంది. దానిపైన కూడా అప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడారు, అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి కాల్స్ సంబంధించిన వ్యవహారంలో డీటెయిల్స్ సంబంధించి ఏదైతే సిట్టు సేకరించినటువంటి ఆధారాలను ముందర పెట్టి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటుగాను ఆయనకి ఇచ్చినటువంటి 160 సిఆర్పిసికి సంబంధించినటువంటి నోటీసు వ్యవహారంలో చూసినట్టయితే కూడా మొత్తం 2024 మార్చిలో నమోదైనటువంటి కేసు ఆధారంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు కూడా ఇప్పటికే సిట్ అధికార బృందం కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి దానిపైన ఆయన ఇచ్చేటువంటి వివరణ ఏ విధంగా ఉంటుందనే విషయాలపైన కూడా ఈ ప్రశ్నలను కూడా సిట్ బృందం అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే హరీష్ రావును సాక్షిగా కూడా ప్రశ్నలు అడగడంతో పాటుగాను సిట్ బృందం సేకరించినటువంటి ఏదైతే పొలిటికల్ లీడర్లు కావచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు, కొంతమంది వివిధ రాజకీయ విపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసే వ్యవహారంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా సిట్ బృందం ఇప్పటికే ప్రశ్నలను అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఓ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీతో జరిపినటువంటి వాట్సాప్ కాల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి సంభాషణలను పైన కూడా దానిపైన కూడా క్లారిటీ అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అప్పుడు పనిచేసినటువంటి డీసీపీ రాధాకిషన్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు తోటి కూడా మొత్తం ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి అప్పుడు వారికి మధ్య జరిగినటువంటి హరీష్ రావుతో మాట్లాడినటువంటి వ్యవహారం కావచ్చు, 2023లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే వ్యవహారంలో అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తోటి పదే ఎందుకు మీరు ఫోన్లో మాట్లాడారు, ఏ అంశాలపైన కూడా మీరు ఫోన్ సంబంధించి వారితో మాట్లాడినట్టుగా దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా అధికారులు అడుగుతున్న ప్రశ్నలను కూడా జవాబులు రాబట్టనున్నారు. అయితే హరీష్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను ఎప్పటికప్పుడు అధికార బృందం సిట్ బృందం రికార్డ్ చేస్తూ ఉంది. దాంతోపాటు 2023లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన వ్యవహారంలో అయితే విపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, రాజకీయ నాయకులను మొత్తం ఎన్నికల సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరినైనా ఆదేశించారా అనే విషయాలపైన క్లారిటీ తెలుసుకునేందుకు మాత్రమే తన వాంగ్మూలం తీసుకున్నారు. తన నుంచి పూర్తిగా ఆధారాలు కావచ్చు, ఏవైనా ఎవిడెన్స్లు ఇస్తే దాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఉన్నారు. ఇక సిట్ ఇప్పటి వరకు చాలా వరకు రాజకీయ నేతలను వారికి నోటీసులు జారీ చేసింది. వాళ్ళను సాక్షులుగా ఇందులో పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఫోన్ల వ్యవహారంలో కూడా సాక్షిగా కొంతమందిని నిందితులుగా పరిగణిస్తూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి
చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 10 సార్లు ఆయనను విచారించారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రణీత్ రావు దీనిలో వ్యవహారాలు నడిపారు కాబట్టి ప్రణీత్ రావు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ధ్వంసం చేశారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని లింకులకు సంబంధించిన వ్యవహారాలలో పూర్తిగా ఏవైతే సిట్ కేసుకు సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ముందర పెట్టి కూడా మరోసారి హరీష్ రావును ప్రశ్నించేటువంటి క్రమంలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దీనిలో సాక్షిగా పరిగణిస్తున్నారు. దాంతోపాటు సిట్కి సంబంధించినటువంటి బృందం సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా ముందర పెట్టి కూడా దానికి సంబంధించినటువంటి క్లూస్ను కూడా రాబట్టేందుకు హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అపర్ణ.